Watch full episodes on Jio Hotstar. ఈ రోజు ముఖ్య వార్తలు. గట్టుపట్టు సార్, వేడివేడిగా సూప్ సిద్ధంగా ఉంది, త్వరగా తీసుకొని తాగండి సార్. ఈ రోజు ఉదయం విశ్రాంపూర్ నుండి బయలుదేరిన ఫ్లైట్ ని హైజాక్ చేశారు. హైజాకర్స్ 10 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నారు. కొండలకు మధ్య ఫ్లైట్ కనిపించలేదు, ఎక్కడుందో కూడా తెలియడం లేదు. చూడండి, ఇదే హైజాకర్స్ డిమాండ్. ఏంటి మన్మాని సార్? 10 కోట్లు కావాలి నాకు, లేదంటే మీ అందరి పని నేను ముగించేస్తాను, అర్థమైందా? సార్, నేను పొద్దున్నే స్నానం చేశాను సార్. మళ్ళీ ఎందుకు సార్ నన్ను స్నానం చేయించారు? సారీ టింగ్ టాంగ్, మన్మాని సార్ ఒక హైజాక్ రా. ఇలా ఎలా జరుగుతుంది? ఐ కాంట్ బిలీవ్ ఇట్. అరే రే గట్టు, ఏదో సమస్య ఉంది, ఏదో పెద్ద సమస్య ఉంది. నా 6 సెన్స్ ఏమంటుందంటే ఇక్కడ ఏదో సమస్య ఉందని అంటుంది, ఇక్కడ ఏదో జరగబోతోంది. బట్టు గారు, ప్లేనే హైజాక్ అయిపోయింది, అంతకన్నా పెద్ద సమస్య ఏముంటుంది? టింగ్ టాంగ్, నువ్వు వెంటనే నువ్వు చేసే పనులని ఆపేసి మాకు కావాల్సినంత తినే వస్తువుల్ని రెడీ చేయి. ఈ మిషన్ కోసం వెంటనే బయలుదేరాలి. తిరిగి రావడానికి ఎన్ని రోజులు అవుతుందో? అవునవును, ఆ హైజాకర్స్ ని మనం ఎలాగైనా పట్టుకోవాలి. అరే ప్రొఫెసర్ గారు, ప్లేన్ ఇక్కడే తప్పిపోయిందంటే ఖచ్చితంగా ఇక్కడే ఉండుంటుంది. ఏంటి కనపడడం లేదు, ఎక్కడికి పోయింది? గట్టు, ప్రొఫెసర్, నేను ప్లేన్ కనిపెట్టేశారు. అదిగో అక్కడ కొండల మధ్య, అక్కడ రండి, త్వరగా వెళ్దాం, త్వరగా. బట్టు గారు ఎక్కడికి వెళ్తున్నారు? ఓహో, బట్టు గారు ఎక్కడికి వెళ్తున్నారు? ఒకసారి కిందకి చూడండి. కింద తొందరగా రా. నువ్వు జాగ్రత్తగా కూర్చో, నేను కారు ఎక్కడికి తీసుకెళ్తున్నాను. ఆహాహా, చాలా బాగుంది. ఈ పక్షులు ఎంత అందంగా ఉన్నాయో కదా. హే టింగ్ టాంగ్, విత్తనాలు ఏదైనా ఉంటే ఇవ్వు, త్వరగా ఇవ్వు. ఇవ్వు త్వరగా. రండి, ఇదిగోండి, తినండి. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, చూడండి నా సృష్టిని. అక్కడ అరే ఈ అడుగులో ఏం చేద్దామని ఆ షేర్ సింగ్ వచ్చాడు. ఆ ప్లేన్ హైజాక్ చేసింది మన్మాని సార్ కదా. ఓ, నాలో ఉన్న డిటెక్టివ్ ఏమంటున్నాడంటే ఖచ్చితంగా ఇదంతా షేర్ సింగ్ ప్లానే. తను ఏదో ఒకటి చేయబోతున్నాడు, మన్మాని సార్ని ఇరికించబోతున్నాడు. వెరీ టేస్టీ. షేర్ సింగ్, నన్ను వదిలిపెట్టు. నువ్వు చెప్పింది చెప్పినట్టుగా నేను చేసేసాను. పోలీస్ ఇన్స్పెక్టర్ అయ్యింది కూడా నువ్వు చెప్పినందువల్ల నేను ప్లేన్ ని హైజాక్ చేశాను. తెలిసి నేనే పెద్ద తప్పు చేసేసాను. నాకు చాలా బాధగా ఉంది. షేర్ సింగ్, ఇప్పటికైనా నన్ను వదిలిపెట్టేసాయి. ఇన్స్పెక్టర్ మన్మాణి, నేను కొంచెం కూడా బుద్ధి లేకుండా తెలివి తక్కువ వెధవను అనుకున్నావా? నేను ఇక్కడికి నిన్ను వదులుతాను అనుకున్నావా? నిన్ను వదిలేస్తే పోలీస్ ఫోర్స్ తో వచ్చి మళ్ళీ నన్ను పట్టుకుంటావు. అందుకు నేను తావివ్వకూడదు. కుదరదు. మర్యాదగా ప్లేన్ లోపలికి వెళ్ళిపో. హైజాకర్ డ్రామా చేస్తూనే ఉండు, లేదంటే నీ నడుం కట్టుకున్న బెల్ట్ లో రంగు బల్పులు ఉన్నాయో ఢమాల్ని పేల్తాయి. అవి ఏ సమయంలోనైనా
పేలొచ్చు. ఆ తర్వాత నీ ప్రాణం గాల్లో కలిసిపోతుంది. ఆ తర్వాత నీ జీవితం అంతమైపోతుంది. షేర్ సింగ్, నువ్వు నాకు ప్రామిస్ చేయాలి. నేను నీకు ఈ పని చేశానంటే నువ్వు నన్ను ఇక్కడి నుంచి వెళ్ళనిస్తావని నాకు ప్రామిస్ చేశావు. అవును, నేను చెప్పాను, ఒప్పుకుంటాను. కానీ ఇప్పుడు నేను నిన్ను వదలలేను. మర్యాదగా వెళ్ళి ఆ ప్లేన్ లో కూర్చో. మన్మాణి, వెళ్లే ముందు మీ ఫేవరెట్ డైలాగ్ ఏదో ఉంది కదా, దాన్ని ఒకసారి చెప్పి వెళ్ళండి. లేదు లేదు, నేను నా డైలాగ్ ను చెప్పలేను. మన్మాణి, చెప్తావా లేక ఈ రిమోట్ బటన్ నొక్కమంటావా? ఈ బటన్ నొక్కానంటే నీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. బాంబు పేలుతుంది. ఆ తర్వాత నీ శరీరం చిన్న 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 ముక్కలుగా అలా చితికిపోతుంది. వద్దు, ఆ బటన్ ని నొక్కొద్దు. ఇన్స్పెక్టర్ మన్మాని ఆన్ డ్యూటీ. నేను తాగేది వడ కట్టనిట్టి. నువ్వు పారిపోవాలని ప్రయత్నించావంటే నేను వచ్చి పట్టుకుంటాను. మన్మాణి సార్, ఇది నాకు అసలు నచ్చలేదు. మీరు మనస్ఫూర్తిగా మీరన్న మాటలు ఒక్కసారి చెప్పండి, మేము వింటాం. నేను చెప్పనంతే. అరే, ఈ మన్మాని సార్ ఏముంటున్నారో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. నేనేం చెయ్యాలి? నాకైతే వాళ్ళు తినడం చూస్తుంటే వాళ్ళతో పాటే తినాలని అనిపిస్తోంది. వెంటనే తనతో కూర్చొని ఏదైనా తినాలని అనిపిస్తోంది. ఆకలిగా ఉంది. మరైతే వెళ్ళి తినొచ్చు కదా, మిమ్మల్ని ఎవరు ఆపారు బట్టు? అరే, తినమంటావా? అయితే నేను తినొచ్చా? గట్టు, థ్యాంక్ యూ వెరీ మచ్. రా వెళ్దాం. వెళ్ళండి. అరే, మేమేదో తమాషాకి చెప్పాం. చికెన్ పాస్ చేయి ప్లీజ్. నాకేదో అయ్యిందనుకుంటాను. ఇలా చూస్తే గట్టుబట్టు నా దగ్గర ఉన్నట్టు అనిపిస్తోంది. ఇప్పుడు చూడండి, నా పక్కన దాయా కూర్చున్నాడు, కానీ నాకు బట్టు కూర్చున్నట్టు అనిపిస్తోంది. అది ఎందుకు అలా జరుగుతుందో ఆ పక్కన చూస్తే ఏం జరుగుతుందంటే దాయాకు బదులు ఇంకెవరో ఉన్నట్టు నాకు అనిపిస్తోంది. ఎందుకు అలా జరుగుతుంది? మీరు నిజంగానే చూస్తున్నారు. బట్టు నిజంగానే మీ పక్కన కూర్చొని ఉన్నాడు బాస్. నీకేమైనా పిచ్చెక్కిందా, మచ్చెలించిందా? ఎందుకలా మాట్లాడుతున్నావు? వాళ్ళు ఈ చోటును కనిపెట్టి ఇక్కడికి వాళ్ళు ఎలా రాగలరు? అరే బట్టు, నువ్వు నిజంగానే ఇక్కడికి వచ్చావా? వెళ్ళి వాడిని పట్టుకోండి. మీకు కావాలా? చాలా బాగుంది, తినండి. అరే, ఏంటిది ఇలా అయిపోయింది? ఫైట్ చేస్తావా? మేము వస్తున్నాం బట్టు. ఎంత ధైర్యం ఉంటే మీరు మా మిత్రుడి మీదే చేపెడతారు. ఇప్పుడు నా మిత్రుడు నా కోసం వచ్చేసాడు. మిమ్మల్ని ఎవరు కాపాడలేరు. ధైర్యం ఉంటే మాతో గొడవ పడండి. బట్టు గారు, మమ్మల్ని కూడా కొడుతున్నారు. గట్టు బట్టు అండగా ఉండగా దిగులెందుకు దండగా. బట్టు గారు, ఆయన మనకన్నా గట్టిగా కొడుతున్నారు. నా పేరు డబ్బా సింగ్. నా పని మా బాస్ ఎవరిని కొట్టమంటే వాళ్ళని కొట్టడమే. డబ్బా సింగ్, నిన్ను చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది. గట్టు బట్టుని వదలద్దు, వాళ్ళిద్దరిని తిప్పి తిప్పి కొట్టు. అలాగే షేర్ సింగ్ సార్, నా పేరు డబ్బా సింగ్. మీరు అన్నట్టు వెళ్ళి చుట్టుముట్టి కొడతాను చూడండి. అరే టింగ్ టాంగ్,
టాంగ్ పాత విషయాలను మర్చిపోయాడు. ఇప్పుడు ఇప్పుడు వాడు మన అందరి బ్యాండ్ మోగించేస్తున్నాడు. బాబాయ్ నొప్పిగా ఉంది. టింగ్ టాంగ్ టింగ్ టాంగ్. వద్దు వద్దు దయచేసి ఆపే టింగ్ టాంగ్. చూసావా, టింటాంగ్ మనవాడైపోయాడు. నేను ఇంతసేపు తనే డబ్బా సింగ్ అనుకుంటున్నాను. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఈ రోజు గట్టు బట్టు ఒక విషయం తెలుసుకుంటారు. వినాశనానికి మారు పేరే ఈ షేర్ సింగ్ అని. అయితే మొదటి పేరు ఎవరిది బాస్? నోరుమై, నువ్వేమి మాట్లాడొద్దు. సింహం మాట్లాడేటప్పుడు మధ్యలో ఎలక మాట్లాడకూడదు. డబ్బా సింగ్, నువ్వు గట్టు బట్టుని తిప్పి 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 కొట్టావు. మనం వెళ్లే సమయం వచ్చింది. రా వెళ్దాం. రా త్వరగా బయలుదేరరా, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అలాగే బాస్, వచ్చేస్తున్నా. బాయ్ బాయ్ గట్టు బట్టు. ఆగండి ఆగండి, వెళ్ళొద్దు, తిరిగి రండి. ఏయ్, మా మాట వినండి. దయచేసి ఆగండి. తిరిగి వచ్చేయండి. ఆగండి. కాపాడండి కాపాడండి ఎవరైనా కాపాడండి బాబోయ్. వెనక్కి వస్తుంది బాబోయ్, కాపాడండి. నా ఓపిక అంతా అయిపోయింది. ఇప్పుడు నేను కారు తీసుకొని వస్తాను. ప్రొఫెసర్ వచ్చేసారు. హలో ప్రొఫెసర్. నా బెల్ట్ ఊడ తీసేసేయి. వద్దు వద్దు వద్దు. ఏదో శబ్దం వినిపిస్తోంది. ఒకవేళ గట్టు బట్టు మళ్ళీ తిరిగి వచ్చేసారా? నేను ఎక్కడ ఉన్నా సరే వాళ్ళు నన్ను ఫాలో చేస్తూనే ఉన్నారు. వాళ్ళు ఎలా కనిపెట్టేస్తున్నారు. దాయాబాయా, మీరు వెళ్ళి ఆ డోర్ పక్క నిలబడండి. ఏవైనా సరే మీరు ఆ డోర్ ని తెరవకూడదు. బాస్ ఏంటి బాస్? దయా గారు, షేర్ సింగ్ గారి పేరు మీద 10 కోట్ల రూపాయలు వచ్చాయి. దాన్ని మీకు తెచ్చిద్దామని వచ్చాము. ఏంటి 10 కోట్ల రూపాయల లాటరీనా? ఏం చేశారు మీరు? బాస్ బాస్, మీకు కంగ్రాచులేషన్స్. 10 కోట్ల రూపాయల లాటరీ మీకు కొట్టింది బాస్. రండి బాస్ రండి, వీళ్ళు మీకు ఆ డబ్బు ఇవ్వడానికే వచ్చారు బాస్. ఖచ్చితంగా చెప్తాను. ఇదిగో. మీ ఇద్దరిని అసలు ఏం చేయాలో నాకేమీ అర్థం కావడం లేదు. వీళ్ళిద్దరూ ఇక్కడ లాటరీ డబ్బులు ఇవ్వడానికి రాలేదు. మనందరినీ కష్టాల్లోకి తోసేయడానికి వాళ్ళు వచ్చారు. అందువల్ల మీరందరూ కలిసి వాళ్ళిద్దరంతూ చూడండి, వాళ్ళని వదిలిపెట్టకండి. వెళ్ళండి. సార్, శాకాహారమా మాంసాహారమా చెప్పండి. మీకేమైనా అసలు బుద్ధి ఉందా? వాళ్ళ సంగతి చూడండి అని చెప్పింది ఈ విధంగా కాదు. మన్మాడి గారు వెంటనే వచ్చి గట్టు బట్టునే అంతం చేయండి. వాళ్ళ సంగతి చూడండి. అరవకండి అరవకండి అరవకండి. అరవకుండా ముందు నా ప్లేన్ నుంచి కిందకి దిగి వెళ్ళిపోండి. మన్మాని గారు, మీరు షేర్ సింగ్ తో కలిసి ఈ ప్లేన్ ని హైజాక్ చేశారా? ఈ విషయం అసలు జీర్ణించలేకపోతున్నా. నేను ఇలా ఎందుకు చేస్తున్నానంటే, మీరు నమ్మినా సరే నమ్మకపోయినా సరే మీకు నా సమస్య ఏమిటో నాకు 10 కోట్లు కావాలి. 10 కోట్లు కావాలంతే. అర్థమైందా? నోరు మూసుకోండి. కనిపెట్టేశా. అరే మన్మాని సార్, మీ బెల్ట్ చాలా బాగుంది, ఫ్యాషనబుల్ గా కూడా ఉంది. కానీ మీ పోలీస్ డ్రెస్ కి సూట్ అవ్వడం లేదు. నేను ఒకసారి చూస్తాను. తప్పించుకున్నాను నేను తప్పించుకున్నాను.
ఈ హైజాకర్ సంగతి నేను చూసుకుంటాను. బల్లే బల్లే షబా షబా. ఇన్స్పెక్టర్ మన్మానే ఆన్ డ్యూటీ. నేను తాగేది వడ కట్టనిటి. చమచేంగ్ చాయ్ తీసుకురా. ఓకే సార్, ఇదిగో వెళ్ళి తీసుకొస్తాను సార్. ఏంటి మన్మాని గారు ఇప్పుడు బాగా సంతోషంగా ఉన్నట్టున్నారు? ఎందుకంటే బట్టు నన్ను బంధ విముక్తుడిని చేశాడు. ఈ బెల్ట్ లో షేర్ సింగ్ బాంబులు ఫిట్ చేసి బిగించాడు నాకు. అందుకే నేను భయపడిపోయాను. ఇప్పుడు నాకు సమస్య లేదు, అరవకండి. ఇదిగో అన్న, నువ్వు తీసుకో. కదలకండి, ఎవరు కదలొద్దు. ఇలా మీరు భయపడినందువల్ల ఏ ఉపయోగమూ ఉండదు. బాంబ్ ఎవరి చేతిలో ఉన్నా ప్లేన్ మొత్తం పేలిపోతుంది. అప్పుడు మన అందరి ప్రాణాలు కలిసే టేకాఫ్ అవుతుంది. కట్టుబట్టు మళ్ళీ మీరిద్దరూ కలిసి నా ప్లాన్ ని పాడు చేశారు. మిమ్మల్ని డబ్బా సింగ్ లేచి గట్టుబట్టు దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరిని తిప్పి కొట్టు. వెళ్ళు. ఇప్పుడు డబ్బా సింగ్ టింగ్ టాంగ్ అయిపోతాడు. గట్టుబట్టు సార్, మనం ఇక్కడికి ఎలా వచ్చాం చెప్పండి సార్. ఇలా చూడండి టింగ్ టాంగ్, మీరు మాకు ఏ సాయం చేయవలసిన అవసరం లేదు. ఒక పక్క కూర్చొని చూడండి. ఇక రా డబ్బా సింగ్, నీ సంగతి ఏంటో తెలుస్తాను. నీకొక ఛాన్స్ ఇస్తాను, ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీకెంత డబ్బు కావాలో అంత ఇస్తాను. ఈ ప్లేన్ నుంచి దిగి వెళ్ళిపో, లేదంటే నేను బయటకు విసిరేస్తాను. ఇలా చూడండి, మేము చెడు పనులు కానీ చెడ్డ వాళ్ళతో కానీ ఎప్పుడు చేతులు కలపం. ఫైట్ చేయడానికి ఇది కరెక్ట్ అయిన ప్లేస్ కూడా కాదు. కాబట్టి రండి, మనం ప్యాసింజర్స్ కి ఇబ్బంది లేకుండా మనం బైక్ వెళ్ళి ఆడుకుందాం. ఏమంటారు? గట్టు జాగ్రత్త. మాకేం కాలేదు, ఏం కాలేదు. మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి. గట్టు, నేను మీ వెనకే ఉన్నా. ఈ డబ్బా సింగ్ బుర్ర పగలగొట్టండి. ఓకే రండి, ఫైటింగ్. ఎక్కడికి వెళ్తున్నారు బట్టు గారు? జాగ్రత్తగా ఉండాలి కదా. దయా, నా క్యారెట్ ని కాసేపు పట్టుకుంటారా ప్లీజ్? ప్రెషర్ గట్టు సార్. దయా, గట్టు బట్టు అండగా ఉండగా దిగులు ఎందుకు అండగా? రండి 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 డబ్బా సింగ్. డబ్బా సింగ్ వెళ్ళు, వాళ్ళిద్దరంతూ చూడు, వాళ్ళని వదిలిపెట్టద్దు. ఇదిగో దీన్ని తీసుకో, దీంతో వాళ్ళంతా చూడు.
ఇలా చూడు, జస్ట్ మిస్ అయితే ప్రాణాలు పోతాయి, ఆటలు కాదు. గట్టు, గబ్బర్ సింగ్ రాకెట్ లాంచ్ చేయబోతున్నాడు. ఇప్పుడు మనం ఏదో ఒకటి చెయ్యాలి. ప్యాసింజర్స్ మనల్ని నమ్ముకున్నారు. ఏదో ఒకటి చెయ్యి. టింగ్ టాంగ్, త్వరగా వెళ్ళి పక్షుల ఆహారం తీసుకురా, త్వరగా. అలాగే సార్. ఇదిగో. ఏం జరుగుతోంది? లేదు లేదు, ఇది ఎలా జరిగింది? ఆ ర్యాకెట్ నేను గట్టుబట్టు కోసం కదా ఇచ్చాను. అది ఎలా వీళ్ళకెళ్ళింది? ఆ డబ్బా సింగ్ ర్యాకెట్ లేకుండా ఎలా ఎగిరి వెళ్ళాడు? అవునవును, ఇలా ఎలా జరిగింది? భట్టు గారు, పోనీ మీరైనా అతనికి చెప్పండి. ఖచ్చితంగా చెప్తాను. ఇదిగో ఇలా చూడండి, రాకెట్ మీద గబ్బర్ సింగ్ కూర్చుంటున్నాడు. ఓకేనా? ఇదిగో ఇలా. ఆ తర్వాత దాని మీద అలాగే కూర్చొనే ఉంటున్నాడు. ఓకే, రాకెట్ ని పట్టుకున్నాడు కూడా. షేర్ సింగ్, రాకెట్ ని పట్టుకో ఇలా. బహుశా నాకు తెలిసి అప్పుడు ఏదో ఒక పక్షి ఇలా ట్రిగర్ ని నొక్కుంటుంది. నన్ను కాపాడండి, నన్ను రక్షించండి. ఇద్దరు కలిసి నన్ను మోసం చేశారు. ఈ షేర్ సింగ్ ని మోసం చేశారు. ఇది చాలా పెద్ద చీటింగ్. నన్ను మోసం చేశారు. మిమ్మల్ని నేను వదిలిపెట్టను. మీ అంత చూస్తాను. మీ ఇద్దరిని వదిలిపెట్టను. గట్టుబట్టు, యు ఆర్ అండర్ అరెస్ట్. మీరు పారిపోవాలని ప్రయత్నిస్తే నేను పరిగెత్తుకుంటూ వచ్చి పట్టుకుంటాను. అరే, ఏంటి మీరు ఇలా మాట్లాడుతున్నారు? మన్మన్ గారు, మా ప్రాణాన్ని పణంగా పెట్టి అందరినీ మేము కాపాడాం. నేను కూడా ఊరికే ఎగతాళిగా అన్నాను. అప్పుడప్పుడు జోకులు అవి వేసుకుంటూ ఉండాలి కదా మరి. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.